This conference will now be recorded. ఏఎస్ ఇన్స్టెన్స్ ని వేటిని మనం ఏఎస్ ఇన్స్టెన్స్ అని పిలుస్తాము? మెసేజ్ సర్వర్ ని ఎన్క్యూ సర్వర్, వెబ్ డిస్పాచర్, గేట్వే. ఏఎస్ ఇన్స్టెన్స్ ని వేటిని పిలుస్తాం? చెప్పేసాను అన్నారు కదా, ఇప్పుడు చెప్పండి మీరు. ఏఎస్ ఇన్స్టెన్స్ ని వేటిని పిలుస్తాం? ఏఎస్సిఎస్ ఏఎస్ అప్లికేషన్ సర్వర్. అప్లికేషన్ సర్వర్ ని ఏ ఇన్స్టెన్స్ ని అప్లికేషన్ సర్వర్ ఇన్స్టెన్స్ అంటాం. చెప్పండి, ఐడియా ఆ టాపిక్ కానట్టుందండి ఇది. చెప్పండి. మీరు ఏమేమి ఇన్స్టెన్స్ ఉన్నాయి? ఏమేమి ఇన్స్టెన్స్ ఉన్నాయి అబాప్ సిస్టమ్ సంబంధించి? 3 ఉన్నాయండి. ఏఎస్ఎస్ ఇన్స్టెన్స్. 3 ఇన్స్టెన్సెస్ అన్ని చెప్పండి అబాప్ సిస్టమ్ సంబంధించి. 5 ఉన్నాయండి మొత్తము. అంటే అడిషనల్ ఎన్క్యూ, ప్రైమరీ అప్లికేషన్, డేటాబేస్, ఏసిఎస్ ఇన్స్టెన్స్ అండి. ఇప్పుడు దాంట్లో పిఎస్ ని ఏమని పిలుస్తారు? పిఎస్ అండి, ఫుల్ ఫామ్ అడుగుతున్నాను. పిఎస్ ని ఏమని పిలుస్తారు? ఫుల్ ఫామ్ అడుగుతున్నాను. పిఎస్ ఫుల్ ఫామ్. పిఎస్ ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టెన్స్ అండి. దాంట్లో ఏముంది? పిఎస్ లో ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టెన్స్ లో పేర్లు ఏముంది? ప్రైమరీ పక్కన తిండి అప్లికేషన్ సర్వర్. పిఎస్ అనేది ఒక అప్లికేషన్ సర్వర్ ఇన్స్టెన్స్. ఇంకా ఎడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టెన్స్ మీకు అక్కడ పేర్లోనే ఉంది. ఎడిషనల్ పక్కన పెట్టండి. అప్లికేషన్ సర్వర్. పిఎస్ అనేది ఒక ఏఎస్ ఇన్స్టెన్స్. ఏఎస్ అనేది ఒక ఏఎస్ ఇన్స్టెన్స్. ఏఎస్సిఎస్ ఇన్స్టెన్స్ ఏఎస్ ఇన్స్టెన్స్ కాదు. మీరు ఏ ఇన్స్టెన్స్ లోకి లాగిన్ అవ్వగలరు? ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టెన్స్ కి లాగిన్ అవుతామండి. అంతేనా? ఇంక దేనికి లాగిన్ అవరా? అవుతామండి. ఏసిఎస్ ఇన్స్టెన్స్ కి లాగిన్ అవుతాం, ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టెన్స్ కి లాగిన్ అవుతాము. నువ్వు ఏసిఎస్ ఇన్స్టెన్స్ లోకి లాగిన్ అవుతావా? ఎలా లాగిన్ అవుతావు? సారీ, ప్రైమరీ అప్లికేషన్ సర్వర్. నీ యూజర్ తో ఏసిఎస్ ఇన్స్టెన్స్ లోకి నువ్వు లాగిన్ అవ్వగలవా? కాలేనండి. ఓన్లీ ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టెన్స్ త్రూ డైలాగ్ ద్వారా. ఏ ఇన్స్టెన్స్ లోకి లాగిన్ అవుతారు కరెక్టే చెప్పండి. మీ యూజర్ తో ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ లాగిన్ అవుతాం. ప్రైమరీ ఎడిషనల్ ఇంకా దేంట్లో మనం అవ్వము. సో మీరు ఏఎస్సిఎస్ ఇన్స్టెన్స్ లోకి లాగిన్ అవ్వరు, అందుకే అది ఏఎస్ ఇన్స్టెన్స్ కాదు. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు లాగ్ ఆన్ టు ద ఏఎస్ యాజ్ ఎ డైలాగ్ యూజర్. మీ యూజర్ తో ఏఎస్సిఎస్ ఇన్స్టెన్స్ లోకి లాగిన్ అవ్వలేరు. అందువల్ల ఏఎస్సిఎస్ ఇన్స్టెన్స్ అనేది అప్లికేషన్ సర్వర్ కాదు అని చెప్తున్నాడు. ఓకే అండి. Primary application server instance is the first instance installed on the SAP system. If the system does not have an ASCS instance, the PS is also included. మీకు ఇప్పుడు ASCS instance లేదు, అప్పుడు ఆ ASCS instance లో ఏమేమి ఉంటాయి? మెసేజ్ సర్వర్, ఆ రెండు ఎక్కడ ఉంటాయి? ఇప్పుడు ASCS ఇన్స్టెన్స్ లేదు, ఆ రెండు ఎక్కడ ఉంటాయి? మీకు ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టెన్స్, డేటాబేస్ ఇన్స్టెన్స్ ఉంటుంది. వన్ మినిట్ చెప్పండి, మీరు ఏమంటాయి చెప్పండి. ఏం చేయాలి?
ERS లో ఉంటాయండి. ACS లేకుంటే ERS లో ఉంటాయి, ఇంక్యూర్ అప్లికేషన్ సర్వర్. సిస్టమ్ కనెక్ట్ చేశానని EHP సౌండ్ లో ఇస్తానని చెప్పాను ఆయనకి రేపు EHP సౌండ్ లో ఇస్తాను. SDMM వాళ్ళందరికీ EHP సౌండ్ లో ఇచ్చేయటమే. ఇంకొర వాళ్ళు ఎవరు ప్రాబ్లం లేదండి. ఆ 2 డిపార్ట్మెంట్ వాళ్ళకి వాళ్ళు యూజర్స్ అన్ని EHP సౌండ్ లో మార్చి ఇచ్చేస్తారు. అంతే, ఇంకేం లేదు. EHP ఉంటుందండి. SDMM వాళ్ళకి ఒక్కటే EHP సౌండ్ లో మారుస్తారు. వాళ్ళు ఒక్కటే ప్రాబ్లం అండి. వాళ్ళు ఒక్కటే ప్రాబ్లం అండి. ఎవరిది ప్రాబ్లం అవ్వాలి. ఎందుకు అవసరం లేదు. నీ మాట్లాడే అవసరం లేదండి. ఒక్క నిమిషం అండి. ఆయన SDN ప్రాబ్లం ఆయనకి. అవును, SDN ప్రాబ్లం ఆయనకి. నేను చెప్పాను EHP సౌండ్ లో మారుస్తానని. ఆయనకి EHP సౌండ్ లో మారుస్తానన్నా, రేపు మార్చేస్తానండి. మీకు ఎవరు ప్రాబ్లం లేదు. సార్ FSC వాళ్ళకి అదే ఉంటుంది. వాళ్ళకి మార్చము. ఓన్లీ SD యూజర్స్ MM యూజర్స్ ఒక్కటి EHP లో ఉన్న వాళ్ళు EHP సౌండ్ మారుస్తాను అంతే, ఇంకెవరు మార్చను. ఆయన SDకి అడిగారు. ఆయన EHP లో అవును, ఆయన అకౌంట్ నేను SD అకౌంట్ కాబట్టి ఆయన EHP సౌండ్ లో మార్చేస్తాను. ఆయన SD కాబట్టి ఆయన SD కొన్ని MM కొన్ని EHP సౌండ్ EHP MM కొన్ని లేదు, నేను మొన్న చెప్పిన EHP సౌండ్ లో మారుస్తాను. FSC బోర్డు EHP ఏంటండి, అది అలాగే ఉంటుంది. SD ఇంటిగ్రేట్ చేయాలి. అది ఒక్కటే దాంట్లో చెప్పేసుకోవచ్చు. SD వాళ్ళు సార్ నేను చూస్తానండి. ఒకసారి వెండితో మాట్లాడు. ఎందుకంటే ఎక్కువ మంది యూజర్స్ ఉన్నారని నేను ఆలోచిస్తున్నానండి. సరే అండి, నాకు 9:30 క్లాస్ ఉందండి. నేను మాట్లాడతానండి. ఓకే. యా, ఏ పాయింట్ మీకు చెప్తున్నాను? మిమ్మల్ని ఏదో ఆలోచించమని చెప్పాను. అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఒకవేళ లేకపోతే అందులో ఉండే మెసేజ్ సర్వర్ మీకు సెంట్రల్ ఇన్స్టాన్స్ లేదు మీ దాంట్లో. సెంట్రల్ ఇన్స్టాన్స్ లేకపోతే మెసేజ్ సర్వర్ ఎన్క్యూ సర్వర్ ఎక్కడ ఉంటుంది అని చెప్పాను, అడిగాను. ERS లో ఉంటాయండి. ERS ఇంక్యూర్ అప్లికేషన్ సర్వర్ కాదు. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్, అందుకే మీకు చెప్పాను. అంతే, నాకు తెలుసు మీకు చెప్పలేదని, అందుకే నేను డిస్పాచర్ అనుకుంటా. మీకు సిస్టము సెంట్రల్ ఇన్స్టాన్స్ డేటాబేస్ ఇన్స్టాల్ అవుద్ది. ఓకే, ERS ఇన్స్టాన్స్ మీరు ఎప్పుడు ఇన్స్టాల్ చేస్తారు మామూలుగా? బ్యాకప్ కోసం. చెప్పండి. బ్యాకప్ కాదు నేను అడిగేది, ఎప్పుడు ఇన్స్టాల్ చేస్తారని అడుగుతున్నాను. దేనికని అడగట్లేదు, ఎప్పుడు ఇన్స్టాల్ చేస్తారని అడుగుతున్నా. అది ఒక లాగ్ టేబుల్ గురించే డిస్కస్ చేసుకున్నామండి. ఎప్పుడు ఇన్స్టాలేషన్ అనే దాని గురించి ఎప్పుడు ఇన్స్టాల్ చేస్తారని నేను చెప్పినాను. చెప్పారండి. అంటే 2 పాయింట్స్ చెప్పారు. ఎట్ ద టైమ్ ఆఫ్ కంపెనీ వాళ్ళు రిక్వైర్ ఉంటే క్రియేట్ చేసుకునేందుకు. ఇంకోటి ఏంటంటే ఇన్స్టెడ్ ఆఫ్ ACS ఇన్స్టాన్స్ లో ఎన్క్యూ సర్వర్ లో లోడ్ అయ్యే డేటా ఏమైనా డిస్టర్బెన్స్ అయ్యి ఫెయిల్ అయినప్పుడు దీనికి బ్యాక్ ఎండ్ లో ఎందుకు ఇన్స్టాల్ చేస్తారని నేను అడగలేదు మిమ్మల్ని. ఎప్పుడు ఇన్స్టాల్ చేస్తారన్నాను. ఎప్పుడు ఊరికి వెళ్తారని అడగతాం కానీ ఎందుకు ఊరికి వెళ్తున్నారు అని అడగలేదు. ఓకేనా, అర్థమైంది నేను అడిగిన క్వశ్చన్. ఎప్పుడు ఇన్స్టాల్ చేస్తారు మీరు? ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్, ASCS ఇన్స్టాన్స్, డేటాబేస్ ఇన్స్టాన్స్ ఇన్స్టాల్ చేసిన తర్వాతే ERS ఇన్స్టాన్స్ మీరు ఇన్స్టాల్ చేయగలరు. ERS ఇన్స్టాన్స్ మీరు డైరెక్ట్ గా ఇన్స్టాల్ చేయడానికి కుదరదు. ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్, ASCS ఇన్స్టాన్స్, డేటాబేస్ ఇన్స్టాల్ చేయకుండా మీరు ERS ఇన్స్టాన్స్ ఇన్స్టాల్ చేయలేరని నేను అది పనిగా చెప్పాను, చూపించాను కూడా. ప్రొఫైల్ డైరెక్టరీ ఇన్ఫర్మేషన్ అడగద్దు ఇక్కడ. ఈ స్టెప్ లో మనము ఆల్రెడీ ఇన్స్టాల్ చేసిన సిస్టమ్ మీద ఇన్స్టాల్ చేయగలం, లేకపోతే ఈ స్టెప్ నుంచి మనం కదలలేము. డైరెక్ట్ గా ERS ఇన్స్టాన్స్ ఇన్స్టాల్ చేయలేమని చెప్పాను కదా నేను ఆడ. గుర్తుందా పాయింట్? ఐడియా ఉందండి. సో మీరు ERS ఇన్స్టాన్స్ అన్నారు కదా, నేను అక్కడ పాయింట్ ఏం రేస్ చేశాను. ఇక్కడ
సెంట్రల్ సర్వీస్ ఇన్స్టెన్స్ లేదు. అప్పుడు ఆ మెసేజ్ సర్వర్ ఎన్క్యూ సర్వర్ ఎక్కడ ఉంటుంది అని అడిగాను. ముందు ఈఆర్ఎస్ ఎడిషనల్స్ అనేది పక్కన పెట్టండి. ముందు మనకి సిస్టమ్ బిల్డ్ అవ్వాలంటే ఏ ఇన్స్టాన్సెస్ కావాలి మీరు అది చెప్పండి. ఒక అబాప్ సిస్టమ్ మీరు మెయింటైన్ చేయాలి. మీ సిస్టమ్ మీ ల్యాప్టాప్ లో ఒక అబాప్ సిస్టమ్ ని మీరు ఇప్పుడు మెయింటైన్ చేయాలి. మ్యాండేటరీ ఇన్స్టాన్సెస్ ఏమేమి కావాలి? అబాప్ సాఫ్ట్వేర్ సిస్టమ్ మీ దాంట్లో మెయింటైన్ చేయాలంటే ఏమేమి కావాలి? ప్రైమరీ, డేటాబేస్, ఏఎస్ఈఎస్ ఈ 3 కావాలి. 3 కావాలి. ప్రైమరీ అందులో ఇప్పుడు ఏఎస్ఈఎస్ ఇన్స్టాన్స్ లేదు. ఏఎస్ఈఎస్ ఇన్స్టాన్స్ ఇంత ముందు లేదు. నేనేం చెప్పాను? ఇందాకే చెప్పాను పాయింట్. ఇందాకేం చెప్పాను? సిస్టమ్ బిల్డ్ అవ్వదాం. ఎస్ఏపి సిస్టమ్ ఇందాకే అవ్వదు సార్. నేను ఇందాక ఒక పాయింట్ చెప్పాను. ఏమని చెప్పాను గమనించారా? ఎస్ఏపి నెట్వేర్ 7.3 కన్నా లోవర్ వర్షన్ అప్పుడు మీరు ఇన్స్టాల్ చేసినప్పుడు ఎస్ఏపి సాఫ్ట్వేర్ ఓన్లీ ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్, డేటాబేస్ ఇన్స్టాన్సే ఇన్స్టాల్ అయ్యేది. ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్ ఇన్స్టాల్ అవ్వదని చెప్పాను. అదే నెట్వేర్ 7.31 హయ్యర్ అంటే ఎస్ఏపి ఈఆర్పి 6.0 ఈహెచ్పి 4 నుంచి మీరు ఏ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసినా ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్, ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్, డేటాబేస్ ఇన్స్టాన్స్ 3 ఇన్స్టాల్ అవుతాయని చెప్పాను. నేను ఇంత ముందు కూడా ఇదే పాయింట్ మీకు చాలాసార్లు చెప్పాను. చెప్పాను. క్లాస్ అది ఒకసారి ఎన్క్యూబీ ఒకసారి మళ్ళీ ఒకసారి చెప్తారా అండి? చెప్తాను. ఇంతకుముందు ఇదే చెప్పాను మీకు. ఇంతకుముందు చెప్పినాను ఈ స్టెప్ చూపించి. ఇంతకుముందు స్టాండర్డ్ సిస్టమ్ ని సెంట్రల్ సిస్టమ్ ఎంతారని చెప్పి ఇది ఓల్డ్ సాఫ్ట్వేర్ అని మీకు చూపించాను కూడా. ఇప్పుడు చూడండి ఏ ఇన్స్టాన్సెస్ ఇన్స్టాల్ అవుతున్నాయి చెప్పండి ఆడ. డేటాబేస్ ఇన్స్టాన్స్, సెంట్రల్ ఇన్స్టాన్స్, సెంట్రల్ సర్వీస్ ఇన్స్టాన్స్ అండి రైట్ సైడ్ లో. ఇక్కడ ఒకసారి చదవండి. installs on one host SAP ERP 6.0 support release including software. ఆ ఫస్ట్ పాయింట్ ఒకటే చదవండి, ఇంకేం అవసరం లేదు. బిఫోర్ స్టార్టింగ్ ది ఇన్స్టాలేషన్ అండి. ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఒకటే చదవండి. సెంట్రల్ సర్వీస్ ఇన్స్టాన్సెస్ SCS ఓన్లీ ఫర్ సాఫ్ట్వేర్ యూనిట్స్ బేస్డ్ ఆన్ AS Java. దాని అర్థం ఏంటి? గారు మీరు చెప్పారా అండి? అది కాల్ వచ్చింది, నేను లిఫ్ట్ చేస్తాను. యా మీరు చెప్పారా అండి? వినయ్ గారు ఎక్స్ప్లెయిన్ చేయరా అది ఒకసారి? క్లియర్ గానే చెప్పినాడు. ఏమని చెప్పినాడు ఆడ? సెంట్రల్ సర్వీస్ ఇన్స్టాన్స్ SCS అన్నాడు. అది దేనికి సంబంధించిన ఇన్స్టాన్స్? AS Java అండి. జావా సిస్టమ్ కి SCS ఇన్స్టాన్స్ అని క్లియర్ గా ఇచ్చినాడు బ్రాకెట్ లో. అబాప్ సిస్టమ్ కి సంబంధించిన ఇన్స్టాన్స్ ఏంటి? ASCS ఇన్స్టాన్స్. ASCS ఇన్స్టాన్స్ కి SCS ఇన్స్టాన్స్ కి డిఫరెన్స్ ఉంది కదా. SCS అనేది జావా సిస్టమ్ కి సంబంధించిన ఇన్స్టాన్స్, ASCS ఇన్స్టాన్స్ అనేది అబాప్ సిస్టమ్ కి సంబంధించిన ఇన్స్టాన్స్. అక్కడ ఏ ఇన్స్టాన్స్ చెప్పాడా? ఫస్ట్ పాయింట్ సెంట్రల్ సర్వీస్ ఇన్స్టాన్స్ SCS ఇన్స్టాన్స్ అన్నాడు. అది జావా సిస్టమ్ కి అయితే ఆ ఇన్స్టాన్స్ ఇన్స్టాల్ అవుద్దని చెప్తున్నాడు. నేను అక్కడ జావా సిస్టమ్ ఇన్స్టాల్ చేయట్లేదు, అబాప్ సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తున్నాను. అప్పుడు నాకు ఏ ఇన్స్టాన్సెస్ ఇన్స్టాల్ అవుతున్నాయి అక్కడ? డేటాబేస్, సెంట్రల్ ఇన్స్టాన్స్. డేటాబేస్ సెంట్రల్. అక్కడ ASCS ఇన్స్టాన్స్ లేదు. ఇదే పాయింట్ కోసం నేను ఇప్పుడు మిమ్మల్ని అడిగింది ఆడ. సెంట్రల్ ఇన్స్టాన్సే ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ అంటారు. మీరు ఒకటే ఆలోచిస్తున్నారు. మీరు ఎంతసేపు స్టాండర్డ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయగానే ప్రైమరీ, ASCS ఇన్స్టాన్స్, డేటాబేస్ 3 ఇన్స్టాల్ అయిపోతే అంటున్నారు. ఓకే, ఇప్పుడున్న సాఫ్ట్వేర్ నేనేం చెప్తున్నాను అదే చెప్పాను ఇందాక మీకు. SAP నెట్వేర్ 1.3 ఆర్ హయ్యర్ సాఫ్ట్వేర్ వర్షన్స్ రిలీజెస్ మీరు ఇన్స్టాల్ చేస్తే ఆ 3 ఇన్స్టాన్సెస్ ఇన్స్టాల్ అయిపోతాయి ఒకేసారి అని నేను చెప్తున్నాను. అంటే మీరు SAP ERP 6.0 EHP 4 నుంచి హయ్యర్ సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేశారంటే ఆ 3 ఇన్స్టాన్సెస్ ఒకేసారి ఇన్స్టాల్ అయిపోతాయి. దాని ఓల్డ్ వర్షన్ నేను చెప్తున్నాను. ఇప్పుడు మీరు SAP నెట్వేర్ 1.1 ఇన్స్టాల్ చేశారు, లేదా SAP ERP 6.0 EHP 1 ఇన్స్టాల్ చేశారు. అప్పుడు ఆ 3 ఇన్స్టాల్ అవ్వవు. అప్పుడు మనకేంటి?
ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టెన్స్ డేటాబేస్ ఇన్స్టెన్స్ ఇన్స్టాల్ అవుద్దని చెప్తున్నాడు డాడా. అర్థమైందా పాయింట్? ఓకే అండి, క్లియర్ అయింది. ఓకే ఇప్పుడు సార్. ఏఎస్పిఎస్ ఇన్స్టెన్స్ లేదు. సో ఇప్పుడు నెట్వియర్స్ 1.1 మీరు ఇన్స్టాల్ చేశారు. ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టెన్స్ డేటాబేస్ ఇన్స్టెన్స్ తో సిస్టమ్ బిల్డ్ అయిపోద్ది. అప్పుడున్న టైంలో ఆ రెండు ఇన్స్టెన్సెస్ చాలు సిస్టమ్ బిల్డ్ చేసుకునేదానికి. ఏఎస్సిఎస్ ఇన్స్టెన్స్ తర్వాత కావాలనుకుంటే సపరేట్గా ఇన్స్టాల్ చేసుకోవాలి, కానీ మ్యాండేటరీ ఇన్స్టెన్స్ కాదు. అప్పుడు ఏఎస్సిఎస్ ఇన్స్టెన్స్ ఎస్ఏపి నెట్వేర్ 7.1 7.2 7.3 టైంలో దాని లోవర్ వర్షన్స్ లో మ్యాండేటరీ ఇన్స్టెన్స్ కాదు, అవసరమైతేనే ఇన్స్టాల్ చేసుకోవాలి. కానీ ఎస్ఏపి నెట్వేర్ 7.31 నుంచి మ్యాండేటరీ ఇన్స్టెన్స్ చేసేసాడు, దాని ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి. దాని ముందు ఏంటి మనకి ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టెన్స్ డేటాబేస్ ఇన్స్టెన్స్ ఆ రెండు ఇన్స్టెన్సెస్ ఉంటే సిస్టమ్ బిల్డ్ చేసేసుకోవచ్చు మనం. అప్పుడు నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ మీకు ఇప్పుడు ఏఎస్సిఎస్ ఇన్స్టెన్స్ అప్పుడు లేదు. ఓల్డర్ టైంలో ఏఎస్సిఎస్ ఇన్స్టెన్స్ లేనప్పుడు ఏఎస్సిఎస్ ఇన్స్టెన్స్ లోపల ఉన్న మెసేజ్ సర్వర్ ఎన్క్యూ సర్వర్ ఏమవ్వదు, ఎక్కడ ఉంటుందని అడిగాను. ఇది నేను ఇంత ముందు కూడా మీకు చెప్పాను. ఇప్పుడు ఏఎస్సిఎస్ ఇన్స్టెన్స్ ఓల్డెన్ డేస్ లో, ఇప్పుడు ఇక్కడ ఏఎస్సిఎస్ ఇన్స్టెన్స్ లేదు. అప్పుడు ఏఎస్సిఎస్ ఇన్స్టెన్స్ లోపల ఉండే ఆ మెసేజ్ సర్వర్ ఎన్క్యూ సర్వర్ ఎక్కడ ఉంటుంది, ఎక్కడ ఇన్స్టాల్ అవుద్ది? అర్థమైందా నా క్వశ్చన్? అర్థమైందండి. అప్పుడు ఆ ఏఎస్సిఎస్ మెసేజ్ సర్వర్ ఎన్క్యూ సర్వర్ సెంట్రల్ ఇన్స్టెన్స్ లోపల ఉంటుంది. ఓకే, చూడండి ఎక్కడుంది సెంట్రల్ ఇన్స్టెన్స్ అండి. ఇక్కడ సెంట్రల్ ఇన్స్టెన్స్ ని ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టెన్స్. ఓకే, మెసేజ్ సర్వర్ సెంట్రల్ ఇన్స్టెన్స్ లో ఉంది. ఎన్క్యూ సర్వర్ ఎక్కడ ఉంది? సెంట్రల్ ఇన్స్టెన్స్. సెంట్రల్ ఇన్స్టెన్స్ లో ఎక్కడ ఉంది? ఈ అనే దగ్గర ఉందండి. వెబ్ అబాప్ డిస్పాచర్ లో. అవి ఎక్కడ ఉన్నాయి? అవన్నీ ఏంటి? వర్క్ ప్రాసెస్ అండి. యా, అంటే ఈ ఏమొద్ది? ఈ ఎన్క్యూ సర్వర్ ఇది కూడా వర్క్ ప్రాసెస్. అదే ఎన్క్యూ ఏమొద్ది? వర్క్ ప్రాసెస్ అవుతుంది. యా, ఎన్క్యూ వర్క్ ప్రాసెస్ అవుతుంది. ఎందుకంటే అది వర్క్ ప్రాసెస్ లోపల ఉంది కాబట్టి. ఓకే, మెసేజ్ సర్వర్ వచ్చి మీకు సెంట్రల్ ఇన్స్టెన్స్ లో ప్రాసెస్ లిస్ట్ లో ఉంటుంది. ఓకే, అర్థమైందా? అర్థమైందండి. థ్యాంక్ యూ. ఇది మనం ఇప్పుడు ఇన్స్టాల్ చేసే సాఫ్ట్వేర్. ఓకే, ఇక్కడ ఎన్క్యూ ఏఎస్సిఎస్ ఇన్స్టెన్స్ లో ఉంది. ఇప్పుడు ఎన్క్యూని వర్క్ ప్రాసెస్ అని పిలవకూడదు, ఎందుకంటే అది వర్క్ ప్రాసెస్ లో లేదు. ఇక్కడ ప్రైమరీకి అడిషనల్ కి డిఫరెన్స్ ఏంటి? ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఇన్స్టాలేషన్ ఏసిఎస్ తోటి ఇన్స్టాల్ అవుతుంది కాబట్టి దాని ప్రైమరీ అంటారు. అదంతా చెప్పవలేదు, ఒకటే ఒకటి చెప్పేస్తే చాలు. ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టెన్స్ ఏఎస్సిఎస్ ఇన్స్టెన్స్ తో కలిసి ఒక హోస్ట్ లో ఉంటుంది, అంటే ఒక కంప్యూటర్ లో ఉంటుంది దాన్ని. ఓకే అండి. ఇక్కడ చెప్పండి, ఓల్డర్ సాఫ్ట్వేర్ లో ప్రైమరీకి అడిషనల్ కి డిఫరెన్స్ ఏంటి? ఏంటి? చాలా ఈజీ. డేటాబేస్ ఎన్క్యూ ఉంది, వర్క్ ప్రాసెస్. ఇక్కడ ఎన్క్యూ లేదు. మెసేజ్ సర్వర్ ఉంది ఇక్కడ, అక్కడ మెసేజ్ సర్వర్ లేదు. ఆ రెండు లేవు, అదే డిఫరెన్స్, ఇంకేం లేదు. ఓకే, లాక్ మేనేజ్మెంట్ ఇంటర్నెట్ కమ్యూనికేషన్. యూఎస్ఆర్ ఎస్ఏపి ఎస్ఐడిలోకి వెళ్తే డి అని మన ఇన్స్టెన్స్ నంబర్ తో ఉంటుంది, ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టెన్స్ ఫోల్డర్. ఏఎస్సిఎస్ ఇన్స్టెన్స్ వచ్చి యూఎస్ఆర్ ఎస్ఏపి ఎస్ఐడి లోపలికి వెళ్తే ఏఎస్సిఎస్ అని ఉండి మన ఇన్స్టెన్స్ నంబర్ తో ఉంటుంది ఫోల్డర్. దానికి సపరేట్ ఫోల్డర్ ఉంటుంది, ప్రతి ఇన్స్టెన్స్ కి సపరేట్ ఫోల్డర్ ఉంటుంది. ఆ ఫోల్డర్ లో ఆ ఇన్స్టెన్స్ సంబంధించిన ఫైల్స్ అన్ని ఉంటాయి.
ఎడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టెన్స్ కూడా యూఎస్ఆర్ ఎస్ఏపి ఎస్ఐడి అని ఉంటుంది, ఇన్స్టెన్స్ నెంబర్తో ఉంటుంది. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ టాపిక్, చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇప్పుడు ఈ ఫిగర్ చూడండి, ఏమేమి ఉన్నాయి? ఫ్రంట్ ఎండ్ సర్వర్, ఏఎస్ఎస్ ఇన్స్టెన్స్, ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టెన్స్, ఎడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టెన్స్, డేటాబేస్ ఇన్స్టెన్స్ ఉంది. ఓకే, ఇప్పుడు ఫస్ట్ మనం లాగిన్ ఎక్కడి నుంచి అవుతాం? ఫ్రంట్ ఎండ్. కంపెనీలో ఎలాగుంటుంది? కంపెనీలో ఎలా లాగిన్ అవుతారో తెలుసా అందరూ? మీకు పర్సనల్ ల్యాప్టాప్ ఇస్తారు, కంపెనీ వాళ్ళు. మీరు పర్సనల్ ల్యాప్టాప్ నుంచి ఎలా లాగిన్ అవుతారు? జియోఐ ఉండదు మీ పర్సనల్ ల్యాప్టాప్ లో. బ్రౌజర్ ద్వారా అండి, వెబ్ ఇలా లాగిన్ అవుతారు. రిమోట్ డెస్క్టాప్ కనెక్షన్, ఐపీ అడ్రస్ ఇస్తారు, కనెక్ట్ క్లిక్ చేస్తారు, మీకు యూజర్ నేమ్ ఇస్తారు, పాస్వర్డ్ ఇస్తారు, కనెక్ట్ అవుతారు. మీరు ఎక్కడ కనెక్ట్ అయ్యారు? ఏంటి? మీరు ఫ్రంట్ ఎండ్ సర్వర్ లోకి కనెక్ట్ అయ్యారు. అందరికి ఇలాగా ఫ్రంట్ ఎండ్ సర్వర్ లోకి కనెక్ట్ చేసిస్తారు. ఓకే, మీ ఫ్రంట్ ఎండ్ సర్వర్ లో ఏముంటుంది? ఇక్కడ ఎస్ఏపి సాఫ్ట్వేర్ ఉందా చెప్పండి. ఎస్ఏపి సాఫ్ట్వేర్ మెయింటైన్ అవుతుందా ఈ సిస్టమ్ లో? అవునండి, ఎస్ఏపి లాగాన్ ఉంది, మెయింటైన్ అవుతుంది. నేను అడిగింది లాగాన్ గురించి అడగలేదు, ఎస్ఏపి సాఫ్ట్వేర్ ఈ సిస్టమ్ లో మెయింటైన్ అవుతుందా అని అడిగింది. ఎలా చెప్పగలిగారు? ఎస్ఏపి సిస్టమ్ అది ఐకాన్ లేదు కదా డెస్క్టాప్ మీద. బిజినెస్ సిస్టమ్, ఎస్ఏపి మేనేజ్మెంట్ కన్సోల్. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో మీరు ఎస్ఏపి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తే ఎస్ఏపి మేనేజ్మెంట్ కన్సోల్ ఆటోమేటిక్ గా విండోస్ మీద కనిపిస్తుంది. మీరు లైనక్స్ కనెక్ట్ అవ్వాలన్నా, లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ కనెక్ట్ అవ్వాలన్నా ఇదే ప్రాసెస్. ఓకే, ఇప్పుడు మీరున్నారు, మీరందరికి ఇదే ఐపీ అడ్రస్ ఇచ్చి మీరందరు ఇలాగే లాగిన్ అవుతారు. ఇక్కడికి ఇలాగా మీరందరు లాగిన్ అయ్యి మీరు ఏం చేస్తారు? ఎస్ఏపి లాగిన్ డబుల్ క్లిక్ చేస్తారు. ఇక్కడ అందరు దీనికి లాగిన్ అవుతున్నారు కదా, వాళ్ళకి మీకు డిఫరెన్స్ ఏంటి అంటే ప్రతి యూజర్ కి అందరు దీంట్లోకి లాగిన్ ఒక్కొక్క ఎస్ఏపి లాగిన్ డబుల్ క్లిక్ చేస్తే ఎలాగని. నేను ఇప్పుడు వినయ్ అనే యూజర్ తో లాగిన్ అయ్యాను ఐపీ అడ్రస్ తో. సో కుమార్ అనే యూజర్ తో ఇంకో పర్సన్ ఈ సిస్టమ్ లోకి ఆ యూజర్ డీటెయిల్స్ తో లాగిన్ అవుతాడు. సో అందరు దేంట్లోకి లాగిన్ అవుతారో అందరికి యూజర్ నేమ్స్ ఇచ్చి లాగిన్ అవ్వమని ఇచ్చాను ఐపీ అడ్రస్ అన్ని. సో ఇక్కడ ఎన్ని మంది యూజర్స్ ఉన్నారు? ఇది కంపెనీ అనుకోండి, కంపెనీ ఎన్ని మంది యూజర్స్ ఉన్నారా? లెక్కలేనని మంది యూజర్స్ ఉన్నారు, 200-300 మంది ఉన్నారు. వీళ్ళందరూ ఎక్కడ కనెక్ట్ అవుతున్నారు? కంపెనీ సర్వర్ కి కనెక్ట్ అవ్వాలంటే వీళ్ళందరూ ఎక్కడ కనెక్ట్ అవుతున్నారు? ఫస్ట్ వాళ్ళందరికీ ఈ ఐపీ అడ్రస్ ఇచ్చాను, ఇందులో కనెక్ట్ అవ్వమని. ఇందులో నేనేం పెట్టి, ఇదేం సర్వర్ అప్పుడు వాళ్ళకి? ఫ్రంట్ ఎండ్ సర్వర్. ఎస్ఏపి లాగాన్ యూజ్ చేసుకుని వాళ్ళు అప్లికేషన్ సర్వర్ కి కనెక్ట్ అవుతారు. అర్థమైందా? డౌట్ క్లియర్? కంపెనీలో ఎలా లాగిన్ అవుతారని అర్థమైందా క్లియర్ గా? ఇది ఫ్రంట్ ఎండ్ సర్వర్, ప్రెజెంటేషన్ సర్వర్. ఇది ఫ్రంట్ ఎండ్ ప్రెజెంటేషన్ సర్వర్ అంతం. సో ఇది నేను లాగిన్ అయ్యాను కంపెనీ వాళ్ళు ఇచ్చిన డీటెయిల్స్ తో. ఇప్పుడు నేను ఎస్ఏపి లాగాన్ ఓపెన్ చేసి లాగిన్ అయ్యాను. నా రిక్వెస్ట్ ఎవరు రిసీవ్ చేసుకుంటారు? డెవలపర్ ప్రాసెస్. దాని ముందు ఏం జరగద్ది? బ్యాక్ ఎండ్ లో అథెంటికేషన్. అది ఓకే, అథెంటికేషన్ అయిపోయింది. ఇక్కడ నేను ఎస్ఏపి లాగాన్ డబుల్ క్లిక్ చేయగానే లాగిన్ అయిపోయాను, అథెంటికేషన్ జరిగింది. ఎప్పుడైతే మీరు లాగిన్ అవుతారో మీ రిక్వెస్ట్ మెసేజ్ సర్వర్ తీసుకుంటుంది. ఎస్ఏపి GUI నుంచి లాగిన్ అవుతాయి, బ్రౌజర్ గురించి చెప్పలేదు. ఓకే, మీరు ఎస్ఏపి GUI నుంచి లాగిన్ అవగానే మీ రిక్వెస్ట్ ఎవరు తీసుకుంటారు? మెసేజ్ సర్వర్. ఓకే, ఆ మెసేజ్ సర్వర్ ఏం చేస్తుంది? సర్వర్ లోడ్ ఎక్కడ ఉంటే
లో ఉంటే అక్కడికి మూవ్ చేస్తా అండి అది. యా, ఇప్పుడు బ్యాంక్ వెళ్ళాను నేను బ్యాంక్ వెళ్ళాను. బ్యాంక్ లో 2 కౌంటర్స్ ఉన్నాయి. మేనేజర్ వచ్చి వాచ్మెన్ ఒక పర్సన్ పెట్టి వాచ్మెన్ చెప్పాడు, ఆ 2 కౌంటర్స్ క్యాష్ డిపాజిట్, ఎవరు వచ్చిన పర్సన్ ని స్టాప్ చేసి ఆ 2 కౌంటర్స్ లో ఎక్కడ లోడ్ తక్కువ ఉందో చూసి అక్కడ పంపిస్తుండు. ఒకవేళ 2 కౌంటర్స్ లో లోడ్ ఎక్కువ అయితే ఆపు, లోడ్ తగ్గాక పంపిస్తుండు అని చెప్పాడు. సేమ్ ఇక్కడ మెసేజ్ సర్వర్ చేసేది. ఇప్పుడు ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టెన్స్, అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టెన్స్ ఇలా ఉన్నాయి. ఏం చేస్తారు, అది మెసేజ్ సర్వర్ ఎక్కడ లోడ్ తక్కువ ఉందో అక్కడ పంపిస్తుంది. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది బ్యాక్ ఎండ్ లో. ఈ ఫిగర్ చూస్తే మీకు ఏమర్థమవుతుంది? మెసేజ్ సర్వర్ అండి. మెసేజ్ సర్వర్ గురించి ఒక్కటే అడుగుతున్నాను. ఇప్పుడు క్లియర్ గా చెప్పాలంటే మెసేజ్ సర్వర్ ఏం చేస్తుందంటే, ఇప్పుడు కంపెనీలో క్లియర్ గా చెప్తానేనండి. ఇప్పుడు మీరు ఒక సిస్టంలో డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ చెప్పండి, డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ మీరు ఎలాగ ఇన్స్టాల్ చేస్తారు చెప్పండి? ల్యాండ్స్కేప్ లో ఒక్కొక్క సిస్టమ్ లో ఒక్కొక్క ఇన్స్టాన్స్ ఇన్స్టాల్ ఇప్పుడు చేస్తామండి. డేటాబేస్ ఇన్స్టెన్స్ ఒక దాంట్లో ఉంది, ఏఎస్సిఎస్ ఇన్స్టెన్స్ ఒక దాంట్లో ఉంది, ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టెన్స్ ఒక దాంట్లో ఉంది, ఇంకో సిస్టమ్ లో ఎడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టెన్స్ ఉంది, ఇంకో సిస్టమ్ లో ఎడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టెన్స్ ఉన్నాయి. ఇలాగ 5 సిస్టమ్లు ఉన్నాయి. ఎడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టెన్స్ వచ్చి 4th 5th సిస్టమ్ లో ఉంది. ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టెన్స్ వచ్చి 3rd సిస్టమ్ లో ఉంది. ఏఎస్సిఎస్ ఇన్స్టెన్స్ వచ్చి 2nd సిస్టమ్ లో ఉంది. డేటాబేస్ ఇన్స్టెన్స్ వచ్చి ఏఎస్సిఎస్ ఇన్స్టెన్స్ ఫస్ట్ లో ఉంది అనుకోండి, డేటాబేస్ సెకండ్ లో ఉంది అనుకోండి. ఇప్పుడు లాగిన్ అయిన యూజరు దేనికి కనెక్ట్ అవ్వడానికి లాగిన్ అయ్యాడు? ఏ ఇన్స్టెన్సెస్ లోకి లాగిన్ అవ్వగలడు ఆ యూజరు? ప్రైమరీ అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఏఎస్ ఇన్స్టెన్స్ లో ఒక్కొక్కటి లాగిన్ అవ్వగలడు. అక్కడ ఉన్న 5 సిస్టమ్స్ లో ఏఎస్ ఇన్స్టెన్స్ ఏవేవి? పిఎస్ అండ్ ఏఎస్, ఈ రెండే ఏఎస్ ఇన్స్టెన్సెస్. ఈ 2 ఇన్స్టెన్సెస్ లోకే ఆ యూజర్ లాగిన్ అవ్వగలడు. ఓకే, ఆ యూజర్ కి అక్కడ ఉన్న 3, 4, 5 సిస్టమ్ లో ఏదో ఒక సిస్టమ్ లోకి లాగిన్ అవ్వడానికి పర్మిషన్ ఇస్తాడు, అంతే కదా? ఇప్పుడు మనకి ఇప్పుడు మీరు ఎస్ఏపి లో లాగిన్ అవ్వడానికి అక్కడ మీరు కంప్యూటర్ నేమ్ ఇచ్చారు కదా, లేదా ఐపీ అడ్రస్ ఇస్తారు, లేదా కంప్యూటర్ నేమే ఇచ్చారు, డివిఎస్ఆర్వే అని కంప్యూటర్ నేమ్ ఇచ్చారు కదా. ఏ సిస్టమ్ ఎస్ఐ కంప్యూటర్ నేమ్ అది? ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టెన్స్ ఉండే కంప్యూటర్ నేమ్ ఇచ్చారు. ఎడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టెన్స్ పిఆర్డిఎస్ఆర్విలో ఉందనుకోండి, మీరు ఎడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టెన్స్ లాగిన్ అవ్వాలంటే అక్కడ ఎడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టెన్స్ నంబర్ ఇస్తారు, కంప్యూటర్ నేమ్ ఇస్తారు, అంతే కదా? అవును అవును అంతే అండి. ఇప్పుడు ఇవి అనుకోండి, ఇది ప్రైమరీ అనుకోండి, ఇది ఎడిషనల్ అనుకోండి, ఇది ఇంకో ఎడిషనల్ అనుకోండి. ఇప్పుడు నీకు ప్రైమరీలోకి లాగిన్ అవుదని నేను పర్మిషన్ ఇచ్చినప్పుడు నువ్వు ఇదే యూజ్ చేస్తావు కదా, ఈ 2 యూజ్ చేయలేవు కదా. నీకు ఎడిషనల్ 1 లోకే లాగిన్ ఇస్తే ఇది ఇస్తాను, ఎందుకంటే రెండింటికి డిఫరెంట్ ఐపీ అడ్రస్ ఉంటుంది. ప్రతి సిస్టమ్ కి డిఫరెంట్ ఐపీ అడ్రస్ ఉంటుంది, ఒకే ఐపీ అడ్రస్ ఉండదు కదా. ఇప్పుడు ఇక్కడ కంపెనీలో ఉన్న ఆ ల్యాండ్స్కేప్ లో ఉన్న ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టెన్స్, ఎడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టెన్స్ 1, ఎడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టెన్స్ 2, ఎడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టెన్స్ 3 ఉంది. ఇప్పుడు రాకేష్ లాగిన్ అయ్యాడు. రాకేష్ కి కంపెనీ వాళ్ళు ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టెన్స్ కి పర్మిషన్ ఇచ్చారు. ఇది ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టెన్స్ అనుకో. మెసేజ్ సర్వర్ ఏం చేస్తుంది? నీ రిక్వెస్ట్ ని ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టెన్స్ కి పంపిస్తుంది. ఇంకొకరు లాగిన్ అయ్యారు, ఇంకొకరికి ఎడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టెన్స్, ఇది ఎడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టెన్స్, దీంట్లో పర్మిషన్ ఇచ్చాము. అప్పుడు మెసేజ్ సర్వర్ ఏం చేస్తుంది? నీ రిక్వెస్ట్ ఎడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టెన్స్ అని చూసి నీ రిక్వెస్ట్ అక్కడికి పంపించేస్తుంది. సో మెసేజ్ సర్వర్ హ్యాండిల్ కమ్యూనికేషన్ బిట్వీన్ ద డిస్ట్రిబ్యూటెడ్ డిస్పాచర్స్. సో నువ్వు వచ్చింది ఏ ఇన్స్టాన్స్ కోసం అని చెప్పి నీ రిక్వెస్ట్ ని చూసి ఆ ఇన్స్టాన్స్ కి నీ రిక్వెస్ట్ ని పంపించడమే మెసేజ్ సర్వర్ పని. అర్థమైందా క్లియర్ గా? అర్థమైందండి. ఎందుకంటే కంపెనీలో అందరూ ల్యాండ్స్కేప్ లో డివి అనే ఎస్ఐడి ల్యాండ్స్కేప్ లో ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టెన్స్, ఎడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టెన్స్ ఉంటాయి. అందరూ ప్రైమరీ లాగిన్ అవ్వడానికి ఉంటారు కదా, ఎడిషనల్ లో కూడా ఉంటారు కదా. ఇప్పుడు ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టెన్స్ 1000 మందికే సపోర్ట్ చేస్తుంది. మీ కంపెనీ సైజ్ 1500 మంది అనుకోండి, ఇంకొక ఎడిషనల్ కూడా యూస్ చేస్తారు.
అప్పుడు అక్కడ ప్రైమరీ ఎడిషనల్ ఉన్నప్పుడు అందరు ప్రైమరీకే లాగిన్ లేదు కదా, ఎడిషనల్ లో కూడా లాగిన్ అయ్యే యూజర్స్ ఉన్నారు కదా. అప్పుడు ఏ ఇన్స్టాన్స్ కి ఎవరు అనేది చెప్పి మెసేజ్ సర్వర్ చెక్ చేసి ఆ ఇన్స్టాన్స్ కి ఆ రిక్వెస్ట్ ని పంపిస్తుంది. అర్థమైందా? అది మెసేజ్ సర్వర్ చేసే పని. ఓకే, మెసేజ్ సర్వర్ ఆ ఇన్స్టాన్స్ లో రిక్వెస్ట్ పంపించింది, అప్పుడు ఎవరికి రిసీవ్ అవుద్ది ఆ రిక్వెస్ట్? డిస్పాచర్ కి వెళ్తుంది. మెసేజ్ సర్వర్ నుంచి డిస్పాచర్, అంతే కదా, ఇన్స్టాన్స్ లోకి వెళ్ళిపోయారు మీరు. మెసేజ్ సర్వర్ ఎక్కడ ఉంది ఇప్పుడు? ఫస్ట్ సిస్టమ్ లో ఉంది. ఇందాక చెప్పిన ప్రకారం ఫస్ట్ సిస్టమ్ లో మెసేజ్ సర్వర్ ఉంది. ఏది ఇక్కడ? నేను కనెక్ట్ అయ్యాను. ఇప్పుడు Yes, చెప్పండి, yes. ఇక్కడ నేను కనెక్ట్ అయ్యాను, నా రిక్వెస్ట్ ఎక్కడికి పోయింది? Yes. యా, ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్ కి పోయింది నా రిక్వెస్ట్. ఈ సిస్టమ్ కి వచ్చింది. ఈ సిస్టమ్ లో మెసేజ్ సర్వర్ ఏం చేస్తుంది? ఎడిషనల్ ఉంది, ప్రైమరీ ఉంది. ఇక్కడ వచ్చిన యూజర్ రిక్వెస్ట్ ఎడిషనల్ ప్రైమరీ, ఈ రెండిట్లో దేనికి సంబంధించిన యూజర్ రిక్వెస్ట్ అని చెక్ చేసి ప్రైమరీకి అయితే ప్రైమరీకి ఇట్లా పంపించేసింది. ప్రైమరీలో ఎవరికి వెళ్తుంది ఆ రిక్వెస్ట్? డిస్పాచర్కి వెళ్తుంది. ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లోపల ఉన్న డిస్పాచర్కి వెళ్తుంది. ఓకే, డిస్పాచర్ నుంచి ఎక్కడికి Okay. పోద్ది? డిస్పాచర్ నుంచి ఎక్కడికి పోద్ది? ICM లేదు, డిస్పాచర్ నుంచి వర్క్ ప్రాసెస్ కి వెళ్తుంది. Work process. ఓకే. డైలాగ్ వర్క్ ప్రాసెస్ కి వెళ్తుంది. డైలాగ్ వర్క్ ప్రాసెస్ ఏం చేస్తుంది? మీ రిక్వెస్ట్ ప్రాసెస్ అవడానికి చేస్తుంది. ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్ సిస్టమ్ మొత్తానికి ఒకటే ఉంటుంది, అలాగే డైలాగ్ వర్క్ ప్రాసెస్ సిస్టమ్ మొత్తానికి ఒకటే ఉంటుంది ఖచ్చితంగా. డిస్పాచర్ ఏం చేస్తుంది? డిస్పాచర్కి వెళ్తుంది అని చెప్పాను. డిస్పాచర్ ఏం చేస్తుంది అని అడగలేదు మిమ్మల్ని. ఆథరైజేషన్ చెక్ చేస్తారండి యూజర్ది. లేదు. ఆథరైజేషన్ లేదు, డిస్పాచర్ ఏం చేస్తుంది అంటే అక్కడ ఉన్న డైలాగ్ వర్క్ ప్రాసెస్ లో ఏ డైలాగ్ వర్క్ ప్రాసెస్ ఖాళీగా ఉందని ఆ డైలాగ్ వర్క్ ప్రాసెస్ పంపించడం ఒక్కటే చేస్తుంది. డిస్పాచర్ దట్ మేనేజ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్క్ ప్రాసెస్. డిస్పాచర్ డిస్ట్రిబ్యూట్ ద రిక్వెస్ట్ టు ద వర్క్ ప్రాసెస్. డిస్పాచర్ ఏం చేస్తుంది? మీ రిక్వెస్ట్ ని వర్క్ ప్రాసెస్ కి పంపించడమే దాని పని. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఏం జరగద్దంటే మెసేజ్ సర్వర్ నుంచి డిస్పాచర్ రాగానే డిస్పాచర్ నుంచి క్యూలోకి వెళ్తుంది. క్యూలోకి ఎందుకు వెళ్తుంది అంటే అక్కడ వర్క్ ప్రాసెస్ అన్ని బిజీగా ఉన్నాయి అనుకోండి, క్యూలో పెడుతుంది. వర్క్ ప్రాసెస్ బిజీ లేనప్పుడు డైరెక్ట్ గా వర్క్ ప్రాసెస్ పంపిస్తుంది. వర్క్ ప్రాసెస్ బిజీగా ఉన్నప్పుడు అన్ని క్యూలో పెట్టద్ది. ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ గా ఏ వర్క్ ప్రాసెస్ ఖాళీ అవుతే అక్కడ యూజర్ ఎవరు ముందు వచ్చారో అతను పంపిస్తుంటది. ఇప్పుడు బ్యాంక్ వెళ్ళాము, ఒక కౌంటర్ లో 10 మంది నిలబడాలన్నారు, 5 కౌంటర్లు ఉన్నాయి, 5 కౌంటర్లో 10 మంది నిలబడి ఉన్నారు. అప్పుడు వాచ్మెన్ ఏం చేస్తాడంటే, ఉన్నాను సార్, 5 కౌంటర్లో 10 మంది నిలబడినారు, దాని మించి నిలబడకూడదు, సో ఇక్కడే ఆగండి అని చెప్పి ఒక లైన్ మెయింటైన్ చేస్తాడు వచ్చే వాళ్ళందరినీ. సో ఏదో నంబర్ 1 కౌంటర్ నుంచి ఒక పర్సన్ బయటకు రాగానే అక్కడ ఆ లైన్ లో నిలబడిన వాళ్ళు ఎవరు ముందు వచ్చారో ఆ పర్సన్ పంపిస్తాడు. పోనీ సార్ 1 కౌంటర్ లో ఒక పర్సన్ బయటకు వచ్చారు, అక్కడికి వెళ్ళి నిలబడమని చెప్తాడు. సేమ్ ప్రాసెస్ ఇక్కడ జరగద్ది. అర్థమైంది? ఎగ్జాంపుల్ క్లియరా? Sir. సేమ్ ఇక్కడ కూడా అదే ప్రాసెస్ జరగద్ది. డిస్పాచర్ ఏం చేస్తుంది అంటే వచ్చిన యూజర్ ఎవరు ముందు వచ్చారో ఆ యూజర్ రిక్వెస్ట్ ని ఖాళీగా ఉన్న వర్క్ ప్రాసెస్ కి పంపిస్తుంది. డైలాగ్ వర్క్ ప్రాసెస్ కి వెళ్తుంది మీ రిక్వెస్ట్. డైలాగ్ వర్క్ ప్రాసెస్ తోనే మీరు ఏదైతే రిక్వెస్ట్ కి వచ్చారో ఆ రిక్వెస్ట్ ని ప్రాసెస్ చేయగలరు మీరు. ఖచ్చితంగా సిస్టమ్ కి 2 డైలాగ్ వర్క్ ప్రాసెస్ ఖచ్చితంగా ఉండాలి, లేకపోతే ఆ ఇన్స్టెన్స్ స్టార్ట్ అవుదు. మినిమం 100 డైలాగ్ వర్క్ ప్రాసెస్ మెయింటైన్ చేసుకోవచ్చు. తర్వాత ఎక్కడికి వెళ్తుంది? మీరు డైలాగ్ వర్క్ ప్రాసెస్ చేశాక మీ రిక్వెస్ట్ ఎక్కడికి వెళ్తుంది? మార్నింగ్ కూడా ఇక్కడే ఆపాను, చాలా ఇంపార్టెంట్ టాపిక్, ఇది కంప్లీట్ చేస్తాను. ఇంకేమైనా ఉందేమన్నా చెప్తాను. మీ రిక్వెస్ట్ ఎక్కడికి పోద్ది? ఆ ఫిగర్ చూడండి. ఆ ఫిగర్ లో ఏంటి? మీకు ఈ ఫిగర్ చూస్తే ఏమర్థం Database process. మీకు ఈ ఫిగర్ లో ఏమర్థమని చెప్పండి. 2 ఇన్స్టాన్సెస్ ఉన్నాయి అక్కడ, ఒకటి ప్రైమరీ ఒకటి ఎడిషనల్. సపోజ్ ఇది ఎడిషనల్ అనుకోండి, ఇది ప్రైమరీ అనుకోండి. లాగిన్ అయ్యాడు, అతని రిక్వెస్ట్ ఎవరికి వెళ్ళింది అక్కడ చూడండి. లాగిన్ అయిన యూజర్ రిక్వెస్ట్ ఎక్కడికి వెళ్ళింది? అతను దేని నుంచి లాగిన్ అయ్యాడు?
SAP GUI. యా ఎస్ఏపి GUI. నుంచి లాగిన్ అయ్యాడు. అతని రిక్వెస్ట్ ఎక్కడికి పోయింది? మెసేజ్ సర్వర్. యా మెసేజ్ సర్వర్ ఏం చేసింది అక్కడ చూడండి. మెసేజ్ సర్వర్ యారోస్ గమనించారా? రెండు సిస్టమ్ కి కమ్యూనికేట్ చేస్తుంది. ప్రైమరీకి అటు అడిషనల్ పంపించింది. యా ఎడిషనల్ కి ప్రైమరీకి రైట్ సైడ్ ది ప్రైమరీ అనుకోండి, లెఫ్ట్ సైడ్ ది ఎడిషనల్ అనుకోండి. రెండిటికి కమ్యూనికేషన్ ఉంది. వచ్చిన యూజర్ ప్రైమరీకా ఎడిషనల్ కా అని చెక్ చేసి ఆ యూజర్ రిక్వెస్ట్ ఏ ఇన్స్టాన్స్ కోసం వచ్చాడో ఆ ఇన్స్టాన్స్ పంపిస్తుంది. సో అతను ప్రైమరీ అని చెప్పి ప్రైమరీకి పంపించింది. ప్రైమరీలో ఎక్కడికి వెళ్ళింది? డిస్పాచర్కి వెళ్ళింది. థ్రాడ్ డిస్పాచర్ నుంచి 4 వర్క్ ప్రాసెస్కి వెళ్ళింది. డైలాగ్ 4 నుంచి ఎక్కడికి పోయింది? డేటాబేస్ ప్రాసెస్. ఎందుకు డేటాబేస్ ప్రాసెస్ కి వెళ్ళింది? డేటాబేస్ ప్రాసెస్ అనేది కావాల్సిన డేటా అక్కడ మీరు ఇప్పుడు యూజర్ క్రియేట్ చేస్తున్నారు. బ్యాక్ ఎండ్ లో జరిగే ప్రాసెస్ ఇది చెప్పేది. అర్థమైందా? మీరు లాగిన్ అయిపోతారు, మీకు బ్యాక్ ఎండ్ లో ఏం జరుగుతుందో తెలియదు కదా. మీ రిక్వెస్ట్ ఎవరు తీసుకుని ఎక్కడి నుంచి ఎక్కడ పోతుందని మీకు తెలియదు కదా. బ్యాక్ ఎండ్ ప్రాసెస్ ఇది. మీరు ఇప్పుడు యూజర్ క్రియేట్ చేశారు, మీరు సేవ్ చేయగానే ఎక్కడికి వెళ్తుంది ఆ డేటా సేవ్ అవడానికి? వాళ్ళకి డేటాబేస్ వెళ్తుంది సార్. డేటాబేస్ లో సేవ్ అవ్వాలి కదా. మీరు ఏదైతే చేశారో అది సేవ్ అవ్వాలి కదా డేటాబేస్ లో. సో డేటాబేస్ కి అందరు యూజర్స్ కనెక్ట్ అవడానికి ఇక్కడ ఒక కామన్ యూజర్ ఉంటుంది. ఆ కామన్ యూజర్ ద్వారా డేటాబేస్ కి కనెక్ట్ అవుతారు. సో ఇక్కడ వర్క్ ప్రాసెస్ నుంచి డేటాబేస్ ప్రాసెస్కి వెళ్ళి అక్కడి నుంచి డేటాబేస్ లో మీ డేటా ఏదైతే చేశారో అది సేవ్ అయ్యి మళ్ళీ డేటాబేస్ ప్రాసెస్కి వచ్చి అక్కడి నుంచి మళ్ళీ మీ రిక్వెస్ట్ ఏ డైలాగ్ వర్క్ ప్రాసెస్ తీసుకుందో ఆ డైలాగ్ వర్క్ ప్రాసెస్కి వచ్చి అక్కడి నుంచి మళ్ళీ డిస్పాచర్కి వచ్చి అక్కడి నుంచి మీకు అవుట్పుట్ చూపిస్తుంది మీ స్క్రీన్ లో. మీకు యూజర్ క్రియేటెడ్ అని కింద మెసేజ్ వస్తుంది కదా, గమనించినారా? ఎప్పుడన్నా యూజర్ క్రియేటెడ్ అని మెసేజ్ వస్తుంది అంటే డేటాబేస్ లో సేవ్ అయ్యాక మీకు అవుట్పుట్ అలాగ వస్తుంది. ప్రాసెస్ కూడా ఎప్పుడైతే వెళ్ళేటప్పుడు ఎలాగ వెళ్తుందో రివర్స్ వచ్చేటప్పుడు కూడా అలాగే బ్యాక్ వస్తుంది. అర్థమైందా క్లియర్ గా? ఓకే సార్. సో అదే మీరు ఇప్పుడు వేరే యూజర్ లాగిన్ అయ్యాడు. వేరే యూజర్ లాగిన్ అయినప్పుడు అతని రిక్వెస్ట్ ఎడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ అనుకోండి. సో అతను లాగిన్ అవగానే ఎస్ఏపి నుంచి లాగిన్ అవగానే మెసేజ్ సర్వర్కి వచ్చి అక్కడి నుంచి ఇటు పంపించేస్తుంది. ఐసీఎం అనేది దేనికంటే మీరు బ్రౌజర్ నుంచి లాగిన్ అవుతే మీ రిక్వెస్ట్ ఐసీఎం రిసీవ్ చేసుకుని డిస్పాచర్ మెసేజ్ సర్వర్ పంపిస్తుంది. అర్థమైందా? మీరు ఎస్ఏపి నుంచి లాగిన్ అయ్యారు కాబట్టి మీ రిక్వెస్ట్ మెసేజ్ సర్వర్కి వెళ్ళింది. అదే మీరు బ్రౌజర్ నుంచి లాగిన్ అవుతే మీ రిక్వెస్ట్ ఐసీఎం తీసుకుని మెసేజ్ సర్వర్ పంపిస్తుంది. అదే మీకు వెబ్ డిస్పాచర్ ఉంటే, ఎస్ఏపి వెబ్ డిస్పాచర్ ఉంటే ఏం జరగద్ది? యూజర్ కి ఆథరైజేషన్ ఉందా లేదా చెక్ చేస్తారండి. చెక్ చేసినాక అది ఏ యూజర్ ని చెక్ చేస్తుంది? ఎప్పుడు లాగిన్ అయ్యేటప్పుడు చెక్ చేస్తుంది. బ్రౌజర్ నుంచి లాగిన్ అయ్యే యూజర్ రిక్వెస్ట్ అతనికి ఆథరైజేషన్ ఉందా లేదా చెక్ చేస్తుంది. ఆథరైజేషన్ లేకపోతే రిజెక్ట్ చేస్తుంది. ఆథరైజేషన్ ఉంటే అతనికి మెసేజ్ సర్వర్ కి, అంతే అతని రిక్వెస్ట్ ఎక్కడికో ఆ మెసేజ్ సర్వర్ పంపించేస్తుంది. ఓకే, సిస్టమ్ మొత్తానికి ఆ ల్యాండ్స్కేప్ లో మొత్తానికి ఒకే ఒక మెసేజ్ సర్వర్ ఉంటుంది ఆ సిస్టమ్ కి, ఆ ఎస్ఐడిలో. ఓకే, ఎన్క్యూ సర్వర్. ఐసీఎం దానికి, వెబ్ డిస్పాచర్ దానికి, మెసేజ్ సర్వర్ ఎందుకు అర్థమైందా? ఎన్క్యూ సర్వర్ ఎందుకు అర్థమైందా? ఓకే, నాకు ఇది ఇంకా కొంచెం ఏమైనా చెప్పడానికి ఉంటుంది ఇందులో, చూస్తాను రేపు క్లాస్ లో. ఇంకా దీని గురించి ఉంది, ఇంకొంచెం కంటిన్యూషన్ ఉంది. ఇది ఇదిగోని చెప్పాను కదా ఇందాక, రిక్వెస్ట్ క్యూలో పెడతాదని. ఓకే, దీని గురించి చూద్దాము రేపు కూడా. ఓకే, ఇది కొంచెం పెద్ద టాపిక్, చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. అందుకనే మామూలుగా అయితే ఇన్స్టిట్యూట్లో అయితే స్టార్టింగ్ ఫస్ట్ వీక్లోనే అలా చెప్పేస్తారు. సో నేను కొంచెం లేట్గా చెప్తున్నాను, చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇంకోటి మీరు ఎన్క్యూ సర్వర్ గురించి అడిగారు కదా, అది కూడా రేపు చెప్తాను. ఈరోజు నాకు కొంచెం టైం అయిపోయింది. ఓకే, రేపు చెప్తాను మీ ఎన్క్యూ సర్వర్, అలాగే ఈ టాపిక్ కంటిన్యూషన్ ఉంది. ఓకే, అందుకే మీకు చెప్పేది ఈ మెటీరియల్ చాలా ఇంపార్టెంట్. మెటీరియల్ చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ ఉంది. మీరు ప్రతి టాపిక్ ఖచ్చితంగా రీడ్ చేయాలనేది. ఓకే, ఈరోజు క్లాస్ మీరు రివర్స్ చేసుకోండి, ఖచ్చితంగా రివర్స్ చేయండి. ఈరోజు క్లాస్ని రికార్డింగ్ వస్తుంది కదా, రివర్స్ చేయండి. 2-3 సార్లు రికార్డింగ్ రివర్స్ చేయండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి నేను చెప్తున్నాను. ఇప్పుడు దాకా మనం డిస్కస్ చేసుకుంది బ్యాక్ ఎండ్ లో ఏం జరుగుతుందని.
మనం ఊరినే SU01 క్రియేట్ చేసి లాగిన్ అవగానే SU01 క్రియేట్ చేసి యూజర్ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి సేవ్ చేసేస్తాము, మనకు అవుట్పుట్ వచ్చేస్తుంది. కానీ మనం లాగిన్ అయినప్పటి నుంచి అవుట్పుట్ వచ్చేదాకా ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుందో మన రిక్వెస్ట్ అదంతా మీకు తెలియాలి బ్యాక్ ఎండ్ లో. అర్థమైందా? క్లియరా? ఓకే అండి. లింక్ వస్తుంది ఇప్పుడు. ఏంటండి? లింక్ పంపించండి ఇప్పుడు పంపిస్తాను. కొంచెం లేట్ అవుతుందండి. ఓకే బాయ్. ఓకే అండి, యా థ్యాంక్ యూ. బై. యా.